అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీ పిల్లలు ఉన్నోళ్ళు స్కూల్ పోతుర్రా? పిల్లలైతే మమ్మల్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరందరూ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. నిన్న పెట్టిన వీడియోకు మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. పోషిలింగు పంచాయతీ ఎట్లున్నది? అయితే వాళ్ళే కూడా కొంచెం కామెడీ యాడ్ చేయండి అని అంటున్నారు. సో దోస్తులు తప్పకుండా మీకోసం యాడ్ చేస్తూనే ఉంటాము. కానీ మన వీడియోస్ గురించి ఎవరు తప్పుగా అనుకోకండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదండి. జస్ట్ టైం పాస్ అనుకుంటారా మీరు, లేకపోతే నవ్వుకోవడానికి అనుకుంటారా, అట్లనే అనుకోండి. కానీ ఎవ్వరు మాత్రం నెగిటివ్గా తీసుకోకండి. చిన్ననాటి ప్రేమ కథ కూడా పెట్టుర్రి అని అంటుర్రు. దోస్తులు మీకేం చెప్పినాం, చిన్ననాటి ప్రేమ కథకు 1500 లైక్స్ అన్న రావాలి. వస్తేనే మేము నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తామని అన్నాం. ఆ సిరీస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు, మరి లైక్స్ ఎందుకో రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము అనుకున్న లైక్స్ రీచ్ అయితే కంపల్సరీ చిన్ననాటి ప్రేమ కథ అప్లోడ్ చేస్తాం. ఇక మీ గురించి రేపు అప్లోడ్ చేస్తాం చిన్ననాటి ప్రేమ కథ అనేది. ఈ రోజు మాత్రం మొగడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 91 అన్నమాట. ఈ స్టోరీ మాత్రం సూపర్ ఉండబోతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పులత ఏమైందంటే ఎప్పో ఉరికొచ్చినావు, బాధపడుతున్నావు, ఏడుతున్నావు, అసలు ఏం జరిగింది? ఏం లేదు రాజు. అయితే కరెంటు పెడదామని వేనా, పోయేసరికి ఆడ పెద్ద పాంగ్ అనిపించింది. అందుకే భయపడి ఉరికొచ్చిన. అయ్యో గంతేనా? నేను ఇంకేం జరిగిందో అని భయపడుతుని. ఆ పాముకి గింతగరం భయపడి ఉరికత్తున్నావా లత? గట్ల భయపడద్దు కదా. ఇక నాకు భయమైంది రాజు. నేను ఎప్పుడు చూడలేదు పాముని, బాగా రోజులైతుంది. అట్లా సడన్ గా చూసేసరికి భయమైంది. అయ్యో చూసినావు, అయిపోయింది, భయపడ్డావు. ఇప్పుడు మళ్ళా ముఖం గట్లెందుకు పెట్టుకొని ఉన్నావు? మంచిగా ఉండరాదు? లేదా ఇంకేమన్నా బాధ ఉన్నదా చెప్పులత? ఏం లేదు రాజు, ఏం లేదు. నిజంగా ఏం లేదా? ఏం లేదు నిజంగా. సరే సరేలే, మరి ఇంటికి పోతావా? పోతగాని రాజు, గక్కడ రోడ్ దాకా వడగొట్టి రావా, నాకు భయమైతాంది. అయ్యో ఎందుకు లత? ఏమో మళ్ళా పాము నా వెనకనే అత్తది కావచ్చని భయమైతుంది. భలే గమ్మత్ చేస్తావు లత. పాము అంటే 10 జాగలు తిరుగుతుంది, అది నీతోనే ఉంటుందా ఏంటి? అయ్యో రాజు, నాతోటి ఉన్న పాము ఆ దొరగాడు, ఆయన గురించే నాకు భయం. ఏమో రాజు, నాకు భయమే అవుతుంది. మరి ఎందుకు వచ్చినావు? నువ్వు భలే వచ్చినావు. పో, ఒక్క ముచ్చట నాకు ఫోన్ చేస్తే మీది కరెంటు పెట్టి ఆయనతో నేను బంద్ చేయకపోదునా మా దాంతో పాటు? ఏగా వచ్చిన రాజు. సరే సరే దా, పడగొడుతుందా రోడ్ దాకా. సరే పోతావా? అక్కడి దాకా రావాలా? పోతా గాని. పో, ఏం కాదు, పాము ఏం రాదు. పో, పాము వస్తే నేను అడ్డం ఉంటా పోదానికి. సరే గాని, నిన్న కట్టొచ్చినవా రాజు 6000? కట్టొచ్చిన. సరే రాజు, మరి పోతున్నా. మరి కరెంట్ అయితే బంద్ చేసిపో మీ ఇంటికి పోయేటప్పుడు. బంద్ చేస్తా గాని. ఓర్ని అవ్వ, పాము వచ్చినందుకే గంత భయపడ్డది పిచ్చిది. ఆగులత, నువ్వేంటి మళ్ళా నా వెనకనే వచ్చినావు? అక్కడ రాజుగాడు ఉండి నువ్వు తప్పించుకున్నావు లత. చెప్పు, నాతోటి పెళ్ళి వేసుకోవడం ఇష్టమేనా? చేసుకుంటావా లేదా? నన్ను ఎందుకు ఇట్లా సతాయిస్తానో చెప్పు. నువ్వు టైం ఇచ్చినావు కదా నన్ను ఆలోచించుకోవడానికి. నేను ఆలోచించుకున్నాక చెప్పుతా. అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకు, నాతోటి మాట్లాడకు, నా వెనక రాకు చెప్తున్నా. అయ్యో పిచ్చిదానా, ఇంకా 3 రోజులకైనా ఇంకా 4 రోజులకైనా కూడా నాకు నువ్వు ఒప్పుకోవాల్సిందే కదనే. నీ పెళ్ళన్నైనట్టు రాయపోయా అనకు నువ్వు. అయ్యో బంగారం, ఎందుకంత కోపం? నువ్వు నా పెళ్ళానివిగా, నిన్ను బంగారం బుజ్జికొండ అని నా సంకల్ని ఎక్కించుకొని తిరుగుతా. ఇంకా 4 రోజుల టైం ఉంది నాకు. ఆలోచించుకొని నన్ను చెప్పని. అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. డిస్టర్బ్ చేస్తే మాత్రం నేనేం చేసేది నాకు తెలియదు. నువ్వేం చేస్తావు? నీతోటేమవుతుంది? చెప్పినా కదా, నీ పిల్లల్ని మొత్తం ఎత్తుకపోయి ఎన్నైనా వారిస్తా, లేకపోతే చంపరని చంపుతా అని. నువ్వు ఇట్లా బ్లాక్మెయిల్ చేసుడు కరెక్ట్ కాదు. చేస్తా, ఎందుకు చెయ్యా? రేపో నీతోటి కూడా రాలే. అంత కోపం లేదు. నాకు కాబోయే భార్య కూడా ఇట్లనే ఉండాలని ఎన్నో కలలు కన్నా. నేను కలలు కన్నందుకు నాకు చక్కని సుక్కే దొరికింది. పో, ఈ చక్కని సుక్క నాకు భార్య అయితే అంతకన్నా అదృష్టమే లేదుగా. ఆగో, గీమెవరు? జున్ను లతక్క. ఆగో, ఇప్పుడే వస్తున్నావారా ఊరు నుండి? ఇప్పుడే వస్తున్నా నానమ్మ దగ్గరికి. అవునా, అందరు బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు లతక్క. సరేరా, ఉంటావా 4-5 రోజులు? ఉంటా. సరేరా మరి. సరే లతక్క, రేపన్నా కలుస్తలే నీకు. సరే.
దీన్ని మెల్లగా ప్రేమతోటి మాట్లాడి ఆయనతో దీన్ని ఆ దొరగానికి అంటబెట్టాలి. నీ అవ్వయ్యాడు అటు మల్లితే నాకే బాధ ఉండదిగా. నాకు తగ్గట్టు ఇది భలే వచ్చింది పో. రోజు నాతోటి పొలం కాడికని అటానిటని తీసుకుపోయి మెల్లగా ఆ దొరగాన్ని దీన్ని టెంప్ట్ చేయాలి. ఇది వానికి పడిపోయి వానెంబడ వీకాలే. వాడు నన్ను మర్చిపోవాలి. దేవుడు దీన్ని అందుకే పంపించింది కావచ్చు. దీన్ని యూసుడితోనే నాకు ఈ ఆలోచన వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. నానమ్మ ఆగో జున్నవ్వా, ఇప్పుడే వస్తున్నావు బిడ్డ? ఇప్పుడే వస్తున్ననే. అయ్యో బిడ్డ, మరొక ఫోన్ అన్నయ్య పోతివి? ఏమున్నచ్చి 2 రోజులు ఉండిపోతిని. మీరేమో పోంగా బాధపడితిరి ఇంకో 4 రోజులు ఉండు బిడ్డ అని. ఇక నేను ఎగ్జామ్ ఉంటే పోతిని. అందుకే ఇప్పుడు మీకు చెప్పకుండా వస్తానన్నా మీరు సంతోషపడతారని వచ్చిందే నానమ్మ. అవునా అవ్వా, మంచి పని చేసినవుతి. అవ్వా బాపు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారే. అయితే ఆషాఢం పండుగకి ఇక్కడికే వస్తారట. నిజమా అవ్వ నువ్వు అనేది? అవునే నానమ్మ, నేను పోయి చెప్పినా మస్తు బాధపడుతుంది నానమ్మ తాత అనంటే ఆషాఢంకు 2-3 రోజుల లీవ్ పెట్టి గదే ఆకాశ పండుగకే ఆయనతో అత్తరట. ఇక్కడనే అప్పాలు చేసుకుందామని అన్నారు. ఇక అప్పటిదాకా నేను ఇటేనే. అయితవైతి బిడ్డ, రానికి బిడ్డ బాగా రోజులాయే బాపు రాక ఇడికి. నువ్వు ఇటు ఉంటే మాకు ఇంకా ఏంది బిడ్డ, ఇంత సంభ్రమేనాయే. అగో జున్నవ్వలు, తాత ఇప్పుడే వస్తున్నావు బిడ్డ? అవునే తాత. పాపకి ఇట్లా మంచిగా ఉన్నారవ్వా? మంచిగున్నరే. ఆకాశ పండుగకు ఇటే అత్తానన్నారు. ఇక అప్పటిదాకా నేను ఇటే ఉంటానే. అవునా అవ్వ, అత్త అన్నరా? అయితే బిడ్డ, మీ అమ్మును మీ బాపు ఇక్కడికి రాక బాగా రోజులైతాంది. అయితే రాని తీయవ్వ, ఇప్పుడేం పరీక్షలు లేవు కదా ఇక. ఏం లేవే తాత. అవునయ్యా, నిన్నటిదే ఇంత ఎల్లిపాయ కారం ఉంటే ఇద్దరం వేసుకొని తింటిమి. ఒక 4 గుడ్లన్నదేపోను అయ్యా అండుతా. పైసలున్నాయా అని నానమ్మ? బాపు నీకు ఈమని 2000 రూపాయలు ఇచ్చిండే. నాకెందుకు అవ్వ 2000? మా ఉన్నాయి మా దగ్గర. గట్లెందుకంటవే నానమ్మ? డాడీ ఈమని ఇచ్చిండు నీకు. ఇత్తా నేను. తాత నువ్వు చికెన్ దేపోయా, నేను పైసలు ఇస్తా. నువ్వు కోటర్ తెచ్చుకో. నానమ్మకు ఒక కళ్ళు బాటిల్దే కూరదే, ఓకేనా? అబ్బో మా జున్నవ్వ బంగారు తల్లి, బాగా రోజులైతుందవ్వా కోటరు దాకా. అద్దావుతంత పిస పిస ఎత్తావు నువ్వు. ఏం చేయడు తీయ నానమ్మ, నేను లేనానే. నువ్వు కోటర్ దాయి పిస పిస వేసినావు అనుకో తాత ఒక్కడుతుకుతా నేను. చెయ్యవ్వా, తాగుతా బుక్కడంత తింటా పంట సప్పుడేక. సరే తీ, నేను కాళ్ళు కడుక్కొని వచ్చి పైసలు ఇస్తావు. సరే అవ్వా. ఈ సురేష్ గాడు ఏడవేండు, కనీసం చెప్పను కూడా చెప్పలేడు. లేచే వరకు మాయమైపోయిండు. పీకిండా ఏంది? నరేషు, ఒకసారి మా ఇంటికి రావా, నీతోటి మాట్లాడాలి. ఆగో ఎందుకులా తక్క? నువ్వు రా అన్ననా? ఎందుకు? నేను చెప్తా, నువ్వు తొందర రా. ఇప్పుడు రా, నా వెనక నీతోట ముచ్చట చెప్తా. అత్తన్నపా. ఓర్ని అవ్వా, ఈమెకు తెలిసిందా ఏంది? నన్నేమంటదు? అవు నరేషు, మీ ఇంటికి వచ్చినోడు ఎవడు? మా ఫ్రెండు. ఆ నూరెక్కడా అని పల్లెక్కడా అని పేరేంది? నిజం చెప్పు, నువ్వు నాకు అన్ని తెలుసు, అబద్ధాలు చెప్పకు. సురేషు ఈ ఊరు కాదు. ఎందుకులా తక్క గట్లడుగుతున్నావు? గట్లాడుగుడు కాదు, ఆడెవడో అన్ని నాకు తెలుసు. వాడు దొర అని తెలుసు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావో నాకు అన్ని తెలుసు. ఎందుకు ఇట్లా చేసినావు నరేషు? లేదులా తక్క. లేదు గిదనకు, నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే చెప్తున్నా. వాడిని అసలు ఎందుకు ఉంచుకున్నావు ఇంట్లో? వాడు నీకేమి ఇస్తానన్నాడు? వాడు ఏం ప్లాన్ వేసిండు? అన్నీ నాకు చెప్పు. నేను నిన్నేమన్నా నీ జోలికి రాను. వాడిని ఏం చేయాలో అదే చెప్తాగాని. అయ్యో లతక్క, నది తప్పేం లేదు. ఆడు నిన్ను ఇష్టపడుతుండట లతక్క, ఎప్పడుసుందో. కానీ నువ్వు అన్ని పట్టించుకుంటలేవట. అయితే ఇక్కడుండి నేను లైన్ వేసుకుంటా, లతక్కను పడేసుకొని పెళ్ళి చేసుకుంటా అనే అన్నాడు. నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా కూడా నీకు 2 లక్షలు ఇస్తా ప్లీజ్ అని అన్నాడు. అన్నాక నేను ఒప్పుకున్నా. అవునా నరేషు, పైసలకు అమ్ముడు పోతావా? ఎప్పడుసుందో నన్ను చూస్తున్నావు. లింగన్న నీకు ఎంతో దగ్గర ఆప్తులు లెక్క అన్నిటికీ నీకు ఆదుకున్నాడు. నా పిల్లల్ని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నా పరిస్థితి చూస్తున్నావు. కనీసం నీకు కొంచెమన్నా ఏమనిపించలేదా? వచ్చిన లతక్క మరిగిసోని సంగతి అని చెప్తే నేను ఏం చేద్దును? అది తప్పే లతక్క, నేను కావాలని చెయ్యలేదు. ఇంటికి కావాలని చేయలేదు. ఇప్పుడు వాడు ఫుల్ తాగబట్టే మీ ఇంట్లోండి. రాత్రి మా ఇంటికి వచ్చి తలుపులు కొట్టుడు తెలుసా? ఫోన్ చేసిండు. అవునా? నేను వండుకున్న లతక్క, నాకు తెలియదు. ఏమన్నా అయితే నీ ఇంట్లో ఉన్నది నీ కథ అని నీ మీదకి వస్తుంది. కొంచెమన్నా బుద్ధి ఉన్నదా నీకు?
అన్ని ఎల్లగొట్టి ఇంట్లోకి నేను పొమ్మంటే పోతాడా లతక్క? పొమ్మంట గాని ఆడు ఇంకా 4 రోజుల దాకా ఉంటాడు. ఆ అయితే నేను ఒక ప్లాన్ చెప్తా, చేస్తావా? ఆ చెప్పు లతక్క. ఏం లేదు, గా మల్లవ్వ మనవరాలు వచ్చింది జున్ను, తెలుసా? తెలుసు తెలుసు. అయితే ఆమెకున్ను ఈయనకు మెల్లగా లింకు కలుపుదాం. వీడు నాకు 4 రోజుల టైం ఇచ్చిండు. నువ్వు పెళ్లి ఒప్పుకోవాలి, లేకపోతే నీ పోరగాళ్ళని చంపుతా అని నన్ను బెదిరిస్తుండు. అవునా? అవును, అందుకే నాకు భయం అవుతుంది. వాడు ఏం చేస్తాడో తెలియదు. సో వానికి నా మీద ధ్యాస పోయి వేరేటోళ్ళ మీద ధ్యాస వచ్చేటట్టు నువ్వు నేను కలిసి చెయ్యాలి. అది ఎట్లా లతక్క? ఏం లేదు, నువ్వు ఆయనతోటి పొలం కాడికి వస్తావు కదా, నేను కూడా ఆమెను మెల్లగా ఏదోటి చెప్పి పొలం కాడికి తీసుకొని వస్తా. అట్లా వాళ్ళిద్దరిని మెల్లగా కలపాలి. ఒకరి మీద ఒకళ్ళకు ప్రేమ పుట్టేటట్టు చెయ్యాలి. సరే లతక్క. ఇప్పుడు ఇవన్నీ నేను ఇట్లా మాట్లాడినా అని నువ్వు వాని దగ్గర అనకు, అర్థమవుతుందా? అనలతక్క అన. వాని దగ్గర ఏది అనకు. ఈ 3-4 రోజులల్లా మెల్లగా వానికి ఆమెపై ఇష్టం పుట్టేటట్టు మనం చెయ్యాలి. ఇక నువ్వు ఆయన దగ్గర ఉండి చూస్తే అగో నిన్నే చూస్తుంది, అగో ఈమె మంచిగా ఉన్నది, ఇలా తక్కెట్లున్నది, ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నీకు పెళ్లి కాలే, ఈమెకు పెళ్లి కాలే, మీ జత మంచిగా ఉన్నది అన్నట్టు మెల్లమెల్లగా మాటలు అనుకుంటా ఆయనతో నువ్వు ఆయనను అజ్జేయాలి. సరే లతక్క. ఇవన్నీ గుర్తుపెట్టుకో, సరేనా? నీ నంబర్ నా దగ్గర ఉన్నది. ఒకవేళ నేను ఫోన్ చేస్తే నువ్వు పక్కకు వచ్చి మెల్లగా మాట్లాడు. సరే సరే. సరే ఇక ఓ దోస్తులు, ఇది తప్పుగా అనుకోకుర్రి. ఎందుకనంటే వాడు ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళగొట్టినా కూడా మళ్ళీ వాడు ఏదో రకంగా నేనే కావాలని నా దగ్గరికి వస్తాడు. అవునా కాదా? అట్లా వెళ్ళగొట్టే బదులు వానికి ఒకళ్ళ మీద ప్రేమ కల్పించి వాళ్ళను ప్రేమలుంచి వాళ్ళిద్దరు దగ్గర అయ్యి అట్లా చేస్తే వాడు నా జోలికి రాడు కదా. ఎట్లాగో వానికి కాలేదు పెళ్ళి, దీనికి కాలేదు, వీళ్ళిద్దరు జత అయితే మంచిగా ఉంటుంది కదా. అట్లనైతే ట్రై చేద్దాం. మరి ఏం చేస్తాడో ఏం కథనో చూద్దాం. ఇక నాకు నా పిల్లలు ఉన్నారు, నేను వాడిని ఎట్లా చేసుకుంటా? చీ దరిద్రం పాడుగాను, వాడిని చేసుకోను. అదే జున్ను వాడిని చేసుకుంటే వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు కదా. ఈ 4 రోజులు వాళ్ళు ప్రేమలో పడేటట్టు చేస్తా. ఇక నా అదృష్టం మంచిగా ఉంటేనేమో పడతారు, లేకపోతే ఏమవుతుందో ఏమో. అవ్వ అదో పంచాయతీ అని పెట్టించింది, పంచాయతీ. దాని పంచాయతీ పాడుగాను. మల్లయ్య ఎటో పోతాడు. ఓ మల్లయ్య, ఇగరా ఇగరా. ఏంది లింగక్క? ఏం లేదు మల్లయ్య, మళ్ళా కనిపించిందా పోసి? ఏమన్నా అన్నదా నా గురించి? ఏమన్నా అంటాందా? ఏ గది నాకెందుకు కనబడుతుంది? నేను అటు మొక్క ఎందుకు పోతా? కనవల్లే. చూసినవా మల్లయ్య, అదో పంచాయతీ అని పెట్టించింది. ఏం పంచాయతీ? కిందికి నల్ల మేకం వేసుకొని బాయే. ఇక మరి ఎందుకు దానికి అవసరమా? అది బౌరూపుది కాదు లింగక్క. నువ్వు దాని జోలికి పోకు, వార్తకు పోకు, నీది నువ్వు సప్పుడేకుండలేవు. అరే నేనెందుకు పోతానయ్యా దాని జోలికి? అదే బాగా తీటలేసిన ఆ జోలికి వచ్చింది. ఇక ఆమెది నడుస్తుంది కథ, మరి ఏం చేస్తావు? సరే సరేగా నేడో పోతున్నట్టున్నావు. ఏమో మనవరాలు వచ్చింది, చికెన్ దేపోయే తాత అనంటే పోతానా. సరే సరే తీపో. మేడం ఉన్నదా? రాత్రి 1కి పోతే మొన్న దయ్యం వచ్చి పాడాయే, అందుకే ఇప్పుడు 10కి పోతున్నా. ఎవ్వరు రారు. హలో, ఏంటి? ఏం చేస్తున్నావు? నీకెందుకు? ఏం చెప్తున్నావు అని 10కి ఫోన్ చేసి అడుగుతావు? అరే అడగద్దా? సరే ఉండు. మీ ఇంటి ముంగట ఏందో ఒర్రుతాంది, ఒకసారి చూడు. ఏం ఊరుతాంది? ఏమో మరి, ఏదో కుక్కో నక్కో, అది ఎటు తెలుస్తలేదు. నేను ఈ నుండి చూస్తానా, అది పోతనే లేదు. నాకు వినబడతలేదు కదా. మీకు వినబడతలేదా? మీరు ఫ్యాన్లు వేసుకున్నట్టున్నారు, ఒకసారి ఊడు బయట. సరే మంచిది ఉండు. కుక్కో నక్కో ఊరుతుందన్నది నువ్వా? అవును డార్లింగ్. ఏం చేస్తున్నావు? పడుకున్నావా? నేనేం చెప్తే నీకేంద్రా? నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడు? మొన్న రాత్రి 1కి వచ్చి డోర్ తీయు అని అంటే తీయకపోతివి, అందుకే ఇప్పుడు 10కే వచ్చినా. మరి వచ్చినాక కూడా డోర్ తీస్తావో తీయవో అని ఈ ప్లాన్ వేసినా. బయటకు వచ్చినావు, పోదామా ఇంట్లోకు? నువ్వు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావురా? ఏం లేదు బంగారం, అట్లా కాసేపు మాట్లాడుకుందాం. ఏంటిది నువ్వు నాతోటి మాట్లాడే ముచ్చట ఏంటి చెప్పు ఒకసారి. ఏం మాట్లాడుతావు? ఆ ముచ్చట ఏందో చెప్పు కదా ఇప్పుడు. అయ్యో, ఎందుకంత కోపానికి వస్తున్నావు? మరి ఇక కోపానికి రాకపోతే ఏంది ఈ రాత్రి వచ్చి నువ్వు నా ఇంటికాడ? అందుకే ఎవరన్నా చూస్తే ఇంకేదో అని అనుకుంటారు. ఇప్పుడు ఎవ్వరు అడుకోరు కదా. ఇంట్లోకి పోయి ముచ్చట పెడదాం. ఆ ఇంట్లోకి నువ్వు అవసరమే లేదు వచ్చేది. పక్కావో లేకపోతే నరేష్ని పిలవాలా నేను?
ఆడు బాగా ఇవి అన్నాడు. ఆయన మీద బర్త్డే తెచ్చినా కూడా లేవాడు. అవునా అయితే నువ్వు కూడా తాగినట్టున్నావు కదరా, పంట అయిపోవు కదా. పన్నా నువ్వే, లేచినా నువ్వే, ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు బంగారం. దీని ముఖంలో చెప్పు, ఇది బంగారం అంటే నాకు అంత కాలుకత్తాంది. నువ్వు బంగారం గింగారం అనకు, నన్ను చెప్తున్నా. ఇదేంటి గీ రాత్రి గాడు లతోళ్ళ ఇంటికాడు ఉన్నాడు. నిన్ను అనకపోతే ఎవరిని అంటారా బంగారం? నీ చెంపలు మొత్తం వాయగొడితే నాకు తిక్కలేసినట్టే చెప్తున్నా. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఊరిని అవ్వా, ఇడు కరెక్ట్ టైంకి ఎంటర్ ఇచ్చిండు కదా. ఏం లేదు, ఇలాకు ఎందుకో కరెంట్ అత్తలేదు, వైరు ఊసిపోయిందంటే వైరు పెట్టినా వచ్చింది. అవునా? అంతే కదా లత? అంతే అంతే. మరి అయిపోయింది కదా, పోవస్తలేదా? ఇక్కడ బయట ఏం ముచ్చట పెడుతురు? పోతున్నా నువ్వే వచ్చినావు, ఇట్లా నువ్వేటు పోయేస్తానవే రాజన్న? నేను ఇప్పుడే ఇంటికి పోతున్నా, వేరే పని మీద బయటకు పోయినా. అయితే మరి ఏంది ఇక్కడ ఏం చేస్తున్నారని నేను ఇటు వచ్చిన. సరే సరే రాజన్న, పోతానా. లత, నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉన్నదా? ఎందుకు రాజు? గాడెవ్వన్నో ఇంట్లోకి రమ్మన్నావు గీ రాత్రి 10కి, కరెంటు పోయిందో వైరు పెడతానంటే నువ్వు ఎవరికన్నా ఫోన్ చేస్తే అయిపోయేది కదా, లేకపోతే నాకు చేసినా అయిపోవు కదా, నేను తీసుకొచ్చి పెడుతును కదా. ఇట్లనో గాడెవడొచ్చి ఇంట్లో పెట్టుడేంది, వాడికి ఈ రాత్రి నీతోటికి బయట మాట్లాడేంది? అయ్యో రాజు, ఇక ఏం చేయాలి మరి, వీళ్ళైతే దగ్గరున్నారని నరేష్ని పిలిచిన, ఇక నరేష్ పడుకున్నాడట, ఇక ఈ పొలగాడు వచ్చి పెట్టిండు. ఇంకోసారి నువ్వు ఆయనతోటి మాట్లాడినట్టు కనిపిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా లత. ఆడు వేస్ట్ గాడు, బాగా తాగుతాడు వాడు, అర్థమవుతుందా? అంత తాగినాక పిసపిసవాడు. వాడు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడు, అర్థమవుతుందా? తాగిన మొగోడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. నువ్వు ఇంకోసారి ఇంటికి రానిచ్చేవాడిని చెప్తున్నా. అసలు ఇంటి గడపనేది ఒక్కనియకు, అది పొద్దునైనా మంచిదే రాత్రి అయినా మంచిదే. సరే రాజు. దేనికి నువ్వు కంగారు పడుకుంటా మాట్లాడుతున్నావు? అసలు ఏమన్నా అయిందా, లేకపోతే ఏమన్నా జరుగుతుందా? ఎందుకు నాకు చెప్తలేవు? ఏం కాలేదు రాజు. నిజం చెప్పులా నా మీద ఒట్టేయి. అదేం లేదు రాజు, ఉంటే నీకు చెప్పనా? ఒట్లు వేయద్దు, వేసుకోవద్దు. ఏదో నువ్వు కంగారు పడుతున్నావు, పొద్దున గట్లనే ఉరికొచ్చినావు, ఇప్పుడు ఏందో కంగారు పడుతున్నావు. అసలు నాకు తెలియకుండా ఏమైనా చేస్తారేంది మీరు? నీకు తెలియకుంటే ఏం చెప్తా రాజు, నేను అట్లాంటివి ఏం లేవు. సరే మంచిది, మరి పోతున్నా. సరే రాజు. ఏమైంది? తిన్నావా అని? తిన్నా. సరే రాజు. చెప్పు, ఏమన్నా చెప్పాలా? ఏం లేదు. సరేలే. ఏం చేసుడు, ఏం కథ, ఏం అర్థమైతలేదు. నేను ఒక ప్లాన్ వేసినా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కాకపోతే 4 రోజుల తర్వాత నా బతికేంది? రాజుకి చెప్పుదామంటేనేమో భయం అవుతుంది, నా పిల్లల జోలికి వస్తాడు వాడు, ఏం చేస్తాడు నా పిల్లల్ని అని. ఇక రాజుకి చెప్పినా నర్సక్కకి చెప్పినా వాళ్ళు ఆగే మనుషులు కాదు, పొట్టు తంతారు. తన్నినాక వాడు మళ్ళీ 4 రోజులు పోతాడు, మళ్ళీ ఏదో రూపంలో ఎట్లనో మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. అందుకే నేను ఈ ప్లాన్ వేసిన. దేవుడా, ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు ఇవుడు దేవుడా. ఏం జరుగుతుందో ఏమో చూద్దాం. ఇక ఒక్క 500 రూపాయలు ఇయ్యే, ఆఫ్ తెచ్చుకుంటా, తాగుతా. నీ అక్క దాని దగ్గరకు పోయి ఇలా పొట్టు దాన్ని అత్త, ఈ రాత్రి ఎట్లయితే అట్లాయే. నాకంత మంటలెత్తాంది దాని మాటలకు. ఇత్త బావా, నీ అక్క ఎట్లయితే అట్లా దాన్ని పొట్టు దన్నాలే, అది మనల్ని దన్నింది. 600 ఇత్తా, నువ్వు ఆపు తెచ్చుకో, నాకో లొట్టిదే. నీ అక్క ఇలా తాగి దాని మీద కుర్రుకుడే కావాలిగా. నువ్వు రావద్దే, నేనే పోయేదాన్ని అత్తదాన్ని. ఏమో ఆయనతో తాగినాక తన్నత్తాను పోయి దాని దగ్గరనే ఉంటావు. మరదలా, నువ్వు ఉండంగా నాకు గదెందుకే, అది కోజ్జాడది. సరే ఇగో పైసలు ఇత్తా, పట్టుకోండిరా. నేనుగా నరసవ దగ్గర కూర్చుంటా జరసేపు. కూసో, నేను తెచ్చినాక పిలుస్తారా? సరే. నా మనవరాలు వచ్చిందే నిన్న. అయ్యో పొల్ల మళ్ళీ వచ్చిందా? వచ్చింది. ఇక ఆకాశ పండుగకు వాళ్ళ అవ్వున్నాయి అత్త అన్నారట, ఇటే పండుగకు ఇక ఈయనే ఉంటానొచ్చింది. నీ కొడుకు కూడా అత్తరట? అత్తరట. దానికి మళ్ళక్క మస్తు రోజు అవుతుంది కదా. ఈడున్నరా ఏ నర్సవ్వా? ఆయన కూర్చున్నావు చల్లగుందని. ఏమైంది పోసక్క, తిన్నావా లేదా? తిండి పాడుగాను మా తిన్ననే, ఇంటికాడికి పోతే మరి లేవు, మరి ఏడు నన్ను ఉంటావేమో అని నేను వచ్చినా. ఉన్నా ఇన్నే. ఎటువేండు నీ బావ? అయ్యల్ల బావ రాలేదా? ఉన్నాడే, ఎందుకు లేడు, గా డాక్టర్ దగ్గరికి ఏండు గాని
ఆ మోకాలు పాడుగాను బాగా నొత్తందట, 2 సూదులన్నీ వేయించుకొచ్చుకుంటా అని వేండు. అయితే ఏం కూరండి నువ్వు? రొయ్యలండి నా రొయ్యలు. దీనికి నీసు లేని బుక్కే పోదు, ఎప్పుడు కౌసు కూరనే, కౌసు ముండ ఇది. పోరడున్నాడే తిరుపతి గాడు. ఎందుకు? అట్టిగానే ఓసారి విలువే. ఉన్నాడో లేడో ఆడు, మరి తలుపులైతే తీసే ఉన్నాయి కదా. తిరుపతి, ఓ తిరుపతిగా ఉన్నావురా? ఏంది నర్సక్క? ఏంది ఏంది అంటవేమ్రా బాడుకోవు, నా పతట్ల బాడుకోవు. నిన్న నువ్వు ఏవట్టి ఎంత లొల్లాయరా మాకు, పంచాయతీ కాడికి కూడా పోతిమి. నేనేం చేసినా నువ్వు భలే ఉన్నావు. ఈ అవ్వ నన్నంటానవేంది? మొత్తం వీడి ఏవట్టే అయిందే. ఈ పోయే బాడుకోవు పోక అది అత్త అంటే ఇగో పోసి నిన్నేమో అన్నదని అనుడుతోనే అది బాగా రెచ్చిపోయి మా మీదకి లొల్లి కచ్చి మమ్మల్ని కొట్టిందిగా. అదే ఈ తాగుబోతు బాడుకోవు ఏవట్టే లొల్లి అయింది మొన్న. ఏ పోసి తాగుబోతు గీబోతు అనకు, నువ్వేమైనా పోతున్నావే నాకు? బాడుకోవు అవే మాటలు రా, పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇయ్యవా? మరిగా నన్ను తాగుబోతు గీగుబోతు అంటది. ఈ జుట్టు మొత్తం వీకుతా నేను పీకి షారుగా అత్తా ఎప్పుతున్నా. నువ్వేందో బాగా చెత్తన్నవేమ్రా? నువ్వేవట్టే మొన్న లొల్లైంది నీ నప్పతట్లా బాడుకో. ఇంకోసారి నువ్వు నా జోలేనన్నది ఇయ్యాలే, మా జోలికి రావాలే, నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలనే పెడతాయిగా. ఏది ఏడ పెడతావు? పొయ్యిలో పెడతావా? పెడతూపా, మా పొయ్యి ఉన్నదడా, పెడతూపా. ఎట్లా పెడతావు నేను కూడా చూస్తా. నేనేమనుకుందే మళ్ళీ నన్ను తిడతాను. నువ్వు అన్నవాలేదురా లింగితోటి, ఓ లింగి నిన్నేమో అంటాందని. అన్న అయితే ఏమైంది? అదే మాట పట్టుకొని అది మొత్తం ఆకాశం అంత ఎగిరింది కాదురా బాడుకోవు, మమ్మల్ని కొట్టింది. నువ్వు చూసినావురా? మీరు దన్నుకోర్రి, మాకేంది? నువ్వు పెట్టిన లొల్లికే. ఇంకోసారి ఆగు, నీ సంగతి చెప్తావు నేను. చెప్పుకో చెయ్యేసుకో, నీ బావ దగ్గరకు పోయి పెళ్లి చేసుకో. రూపులా బాడుకో, మళ్ళా బావా అని జోలి తిత్తవేమ్రా? ఓరాసక్క నన్ను పిలిపించి ఇప్పుడు తిట్టిపిస్తానవా? అరే పోవడం మరి గట్లనే చెప్తారా? ఆ పారాలు పోతాయి, లొల్లిలు పెట్టుకుంటే గట్లా చెప్పొద్దు. ఎప్పటికైనా కూడా అర్థమైతుందా? ఎవరన్నా లొల్లి పెట్టుకుంటే మధ్యలో పోయి ఆపాలి గాని. సరే నాకు పని ఉన్నది, నేను పోతున్నా. ఈ పోషికి బాగా మంచిగా అయింది దీనికి. ఇది ఏవట్టే లొల్లి ఆ రోజు. అయితే అయిందేదో అయిపోయింది, మళ్ళీ ఎవరి జోలి కాలు పోకుండా ఎవరి దాళ్ళు ఉంటే అయ్యిపోతుంది. అబ్బో అది చిన్నాడిది కాదే నర్సి. అబ్బో నేను ఎంతో మందిని చూసినా గానీ దానంత గయ్యాడిది లేదే. ఓ ఇక నువ్వు సక్కను పూసవు. అయితే పోసక్క, అగో లింగక్క అత్తంది కదా. పోయి అత్తన్నావు లింగక్క, తిన్నావా? నేనేడ పోయి అత్తన్ననే, మా తిన్నా. తిరగపోతూ ఉపాసం ఉంటానా ఏంది? అయ్యో గరం మీద ఉన్నట్టున్నావు. కొందరిని చూడంగానే నాకు అగ్గి మిని మండినట్టు మండుతుందే ఒళ్ళంతా. ఈ దొంగబొడ్డి మళ్ళా నాన్నే అంటాంది కదా. అయితే ఏం కూర వండినావు లింగక్క? ఏం కూర వండుతానే, ఇక మిండెలున్నోళ్లకు మొగుళ్ళున్నోళ్లకు కమ్మగా వండుకుంటారు, తింటారు, పంటారు. ఇక నాకేమున్నదే, ఇంత తొక్కును ఊరుకున్నా. ఈ రండ నన్నే అంటాంది దొంగరండ. ఇలా నీకున్నది ఆగు, తాగచ్చి నా బావ నేను పొట్టుదంతాడాగు. అంతే అంటవా? సరే కూర్చోపోయినావు. ఏం కూర్చోవాలి? సరే తీయ నర్సవ్వ పోతన్నా. నేను రాగానే అమ్మలాడికి పిత్తులు పడ్డాయి. చూసినావా నర్సక్క? దాని మాటలు వింటాన్నవా? ఇప్పుడు నేనేమన్నా అన్ననా? చూసినావా పిత్తులు పడ్డాయట, దాన్ని చూడంగానే నాకు పిత్తులు పడ్డాయట. మరి మీకేమైనా సప్పుడు వినిపించిందా నేను విత్తినట్టు? ఈ కథ గమ్మతే ఉన్నది కదా. ఈ జోలికి ఎవడొచ్చిండు? అవునారు సక్క, నీ వార్తకి ఎవరు వచ్చిర్రు? నాది నేను అనుకుంటా అన్న. నీకేం నొత్తాంది? నాకు అన్ని నొత్తాయి గాని. అవునారు సక్క, తెల్లందాకా అదే పనాయే, రాత్రంతా అదే పనాయే. ఇక నొయ్యపోతే ఏం చెప్తుంది? ఏం పనిగా నరసావా చెప్పు. దాన్ని చెప్పు మన ఏం పను, నేనేం పని మీద ఉంటున్నానో ఏందో అది దాన్ని చెప్పు మనోసారి. మధ్యలో నన్ను ఎత్తారు కదా ఇల్లు. నేను నీతోటంటే దానికేం నొత్తాంది నర్సవ్వ? ఇక గిట్లనే తీటకు గెలికి లొల్లి పెట్టుకున్నాడు తప్పేమన్నా ఉన్నదా? ఇక బాగా తీటలేసి ఉన్నారు. ఊకుంటే ఊసిరే జాలన్నట్టు నేను ఊకుంటే నన్ను రెచ్చగొట్టి లేపుతారు. నర్సవ్వ గిదేనా ఏ పద్ధతి? ఓ వాళ్ళక్క సప్పుడేయో తీటలేసి ఉన్నారట. తీటలేసి ఎవరున్నారో, ఎవరుండే వాళ్ళు పెట్టుకొని ఉంటారో తెలుస్తలేదా? ఓ మల్లక్క ఈ బొడ్డి నా మీద పెట్టిన అన్నంటది. ఏమున్నా పెట్టుకోనున్నావు అని అంటారు. అవునే నర్సవ్వ, వాళ్ళు నాకు చుట్టాలు కాదానే, మా పాలోళ్ళు కాదానే,
నా వరుసకు బావ నా ఇంటికాడ ఉంటాడు తింటాడు చేస్తాడు. మీకెన్నొస్తుంది? మీకేమన్నా బాధ అవుతుందా? మీరు పెట్టుకొని ఉండుర్రి. మీకేమో రాత్రి చూస్తారే పొద్దుగాలు వెళ్తారాయే. ఇక మేము అట్లుండపోయి పట్టుకేనా ఏంది? రాత్రి ఎవడు వచ్చిండు పొద్దుగాడు ఎవడు వెళ్ళిండే ముండా సూపి. ఇల్లేంటి మాటలు ఇల్లనుకుంటా నన్ను మధ్యలో పెడతారు. నువ్వైతే ఓ ఇంటికి పో. ముండా అంటది రండా గాజులు వేసుకున్నది దొంగ ముండా. ఇద్దరు మంచుకున్నారు. ఓరు ముండా ఓరు రండా. సూపర్ ఉన్నారు మీ జోడి. హే ఊకే నరసవా, అదే ముండా అదే రండా. నేనెందుకైతే నువ్వు దొంగ రండవే బద్మాషా. నాగు నీ అక్క నీ సంగతి చెప్తామావుతా అయినాక. ఏంది లింగక్క, ఇక మీరు ఈ లొల్లిని ఆపేటట్టు లేరు కదా. ఎక్కడ కనబడితే అక్కడనే తిట్టుకునేటట్టున్నారు కదా. దాన్ని చూస్తేనే నాకు బీపీ లేస్తుంది. అంతగానం ఎందుకు లేపుకున్నాడు? బీపీ గోలు వేసుకోపోయినావు. ఎన్ని గోళీ వేసుకున్నా దాన్ని ఊసే వరకే నాకు బీపీ లేస్తుంది. కానీ పొయ్యి మీద పప్పు పెట్టచ్చిందే మల్లక్క తాగుర్రి. ఓ మల్లక్క, వీళ్ళిద్దరు ఆడక్కలు భలే ఉన్నారు. ఇప్పుడు దీని సోపతి పట్టినా అది తిడుతుంది, దాని సోపతి పట్టినా ఇది తిడుతుంది. మనకేం కోసైది? ఎవరి సోపతి ఉండద్దు. అంతేగా అంతే. అయ్యో నానమ్మ గీడున్నావానే? ఓ జున్ను, ఎప్పుడు వచ్చినావు? ఏం కథ? ఇక పెళ్లి వచ్చింది, పెళ్లి చేసుకోవా? చేసుకుంటా నానమ్మ. ఇంకా టైం ఉన్నది ముందట. ఏమైందవ్వా గిట్లా వచ్చినావు? ఏ బోరు కొడుతుంది ఇంటికాడ. తాతేటో వేణు నువ్వు లేవు, అందుకే ఇటు వచ్చిన. ఇట పోతురుగానే లత పొలం కాడికి. అవునా, ఏం పని చేస్తారే? ఏం లేదు నర్సక్క, కొన్ని కూరగాయలు ఉన్నాయి, మరి చూసి ఇక తెంపుకొని వచ్చి ఇయ్యాల ఊళ్ళో అమ్ముతా సాయంత్రం. అంతేనా? సరే తియ్యి. తిన్నారా మల్లక్క? తిన్నామే. ఇక్కడ కూసున్నాం. మా జున్న ఒకట బోరు కొడుతుందట, ఇప్పుడే వచ్చింది ఇడికి. అవునా రజున్ను, దా మా పొలం కాడికి పోదా, మస్తు టైంపాస్ అవుతుంది. ఈమెందో నాతోటి కొత్త ప్రేమగా మాట్లాడుతుంది. పో అవ్వ, మంచిగా అన్ని చెట్లు ఉంటాయి ఆడ, టైంపాస్ అవుతుంది. పో జరసేపు ఉండి రాపో చెట్ల కింద, అటు మంచిగా నీళ్లు ఉంటాయి. ఓ అల్లానే పో అవ్వ, మంచిగా పొలం కాడ ఎంత చల్లగా ఉంటది. సరేలా తక్క అస్తపా. పోదాం పారా. పోరి నువ్వు తిన్నవారా మరి? తిన్నలా తక్క, మీరు తిన్నారా? తిన్నాంరా. నిజం లతక్క, ఈ పల్లెటూర్లా ఈ పొలాల కాడ మస్తు ప్రశాంతంగా ఉంటది. అవునరా, నీకు మా తోట ఇట్లా అంతా చూపిస్తాపా. అర్రా వాటి వారి. అగో మిర్చి తోటనా ఇది? అవునరా. దీంతో ఇట్లనే మెల్లగా ప్రేమగా మాట్లాడి ఆ దొరకు మెల్లగా బుకియాలి దీన్ని. అమ్మా అక్కడ టమాటాలు ఉన్నాయేమో తెంపు పోవే. సరే అవ్వ తెంపుతుంది. మనం అక్కడ కూర్చుందాంపా చెట్ల కింద కాసేపు. ఇవన్నీ తోటలు ఎంత మంచిగా ఉన్నాయి లతక్క, నిజంగా అన్ని ఫ్రెష్ కూరగాయలు. అవునవును. ఇలా వచ్చింది కదా లత పొలం కాడికి నరేషు. ఆమె వాళ్ళను పట్టుకొని వచ్చే. ఆగో లతక్క, గీ నరేష్ తెలుసు గాని నరేష్ పక్కకున్నాయన ఎవరు? అయిననారా? చెప్తపా, నీకు పెద్ద కథే ఉన్నది అయినది. గడ కూసుందంపా. అయ్యో మన వీడుంటే ఎటు పోతుంది? ఆ నరేషు వెనకాల పోదాం. పాపా దాన్ని నీకు అంట పెడుతుందట లతక్కపా. ఆయనే నరేషు దోస్తట. ఆయన పేరు సురేష్ అట. అవునా, పెళ్ళయిందా లతక్క? పెళ్ళి కాలేదురా. పాపం పిల్ల గురించి ఎదుగుతాండు గాని ఆయనకు నచ్చిన పిల్ల ఎక్కడ దొరుకుతలేదట. ఫుల్ ఆస్తి పాస్తుందట. అమ్మ లేదు నాన్న లేదు గాని కోట్లు ఆస్తున్నదట. వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించింది. ఇక అందరు పని మనుషులేనట పాపం. ఇక వాళ్ళ ఫ్రెండు నరేషు ఇటు రమ్మని 4 రోజులు ఉందురా అంటే వచ్చిండట పిల్లగాడు. ఇవన్నీ వాతావరణం అంటే ఆయనకు మస్తు ఇష్టమట. అవునా లతక్క? తిన్నరా లతక్క? తిన్నాం. తిన్నారా మీరు? తిన్నాం. ఎన్నెల్లేంది రోజున లత సంతోషంగా మాట్లాడుతుంది నాతోటి. ఏం కూర వండుకున్నారు నరేషు? పప్పు వేసుకున్నాం. ఈ జున్నెప్పుడు వచ్చింది? నేను నిన్నొచ్చిన. ఇడ సల్లగుంది నరేష్, కూసుందామా? కూసుందాం. పిల్లగాడు నన్ను చూస్తేనే ఎప్పుడైనా భయపడేటోడు సిగ్గుపడేటోడు రాజున్ను. అసలు నేనున్న కాడు ఉండనే ఉండకపోవు. ఇలా మెల్లగా నిమ్మలంగా కూసుంటాండేంది. నేనున్నాను కావచ్చు. చూస్తే మస్తు హ్యాండ్సమ్గా ఉన్నాడు పిల్లగాడు. ఏమో లతక్క మరి. అయ్యో ఆయన ఇటే చూస్తాండేంది. అవునే అన్నా, ఇంకా పిల్లేందో మర్రి నిన్నే చూస్తాంది. ఇంకరా మరి పండగ దాకా ఇటే ఉంటావట కదా నానమ్మన్నది. అవునవును ఉంటా. నన్నెందుకు చూస్తుంది? నేను లతను చూస్తానా. ఇదేంది పిల్లగాడు ఇటే చూస్తాండేం బ్రో? అగో ఆ పిల్ల మరి తిరుక్కుంటా నిన్నే చూస్తాంది కదా. చూసుకొని అవ్వ లతక్క, కానీ పిల్ల మంచిగా లేదా అనే? అవునా, మంచిగుందా? కాదా మరి, పిల్ల ఊకే నిన్నే చూస్తాంది.
ఏ అంత లేదు తినరేషు. ఏ నిజమే. ఇప్పుడే వస్తావురా, నేను కరెంట్ కడుకు వేస్తా. సరే సరే. తెడు వాయే. ఏమోతి ఎటు పోతే మనకేంది? అగో మనం వచ్చిందే ఆమె కోసమాయే. ఈ పిల్లేంది నిన్నే చూస్తాంది. నువ్వు మస్తుంటావు సురేషు, అందుకే నీకు ఏ అమ్మాయి నట్టుగానే పడిపోతుంది. అవును నిజమే, ఈ పిల్ల నన్నే చూస్తుంది కదా. అయ్యో అవో టైలెట్ వస్తుంది, ఆగు పోషత్తా. అందర్రా. అబ్బో ఈ నరేషుడు ఎటో పోయిండు కదా. అబ్బో ఈయన నన్ను చూసే దగ్గుతుండా ఏంది నేను చూడాలని. ఈ దగ్గు పాడు గాని దగ్గులేసి పాడైంది. ఆగు, ఇదేంది నన్ను చూసిన అవుతుంది. అమ్మో ఈయన కూడా నన్ను చూసి నవ్వుతాండేంది. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో? అలా చేసిన ప్లాను ఎట్లున్నది కింద కామెంట్ అయితే చెయ్యుర్రి. ఇక తర్వాతటి వీడియోలో ముసలోడు దాగి లింగింటికి పోయినాక ఏమవుతుంది, మళ్ళా ఈ లత గురించి దొరగాడేమన్నా అంటాడా, లేకపోతే దొరగాడున్ను జున్ను లవ్లో పడతారా, ఇక ఏమవుతుంది, తర్వాత లతతోటి రాజుకి ఏమవుతుంది అని సంథింగ్ ఇంకా రాబోతున్నాయి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూసి మన వీడియోస్కి అయితే లైక్ కొట్టుడు మర్చిపోకుర్రి. మంచిగా లైక్ కొట్టుర్రి, లైక్ కొడితే ముందు పోతాయి, మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు, మాకు కూడా మస్తు సంబరం అవుతుంది. ఇక దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.